అందరికీ నమస్కారం. నేను మీ సూర్యదేవ్ భండారి, సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్. గత 3 రోజులుగా నిఫ్టీ చార్ట్ ప్యాటర్న్స్ గనుక గమనిస్తే స్టడీగా వన్ బై వన్ రెసిస్టెన్స్‌ని బ్రేకౌట్ చేసుకుంటూ పైకెళ్ళడం చూస్తున్నాం. కాకపోతే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనం గమనిస్తే గనుక ఒక దోజీ లాంటి ప్యాటర్న్స్ అన్నది ఏర్పడ్డాయి. అది ముఖ్యంగా గమనించాల్సింది. ఇక టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే గనుక 26,000 లెవెల్స్ కిందే ట్రేడ్ అవుతుంది. అలా అని బేరిష్‌గా లేదు. 25,900 పైన స్ట్రాంగ్‌గా ట్రేడ్ అవుతుంది. ఈరోజు నిఫ్టీ విషయానికొస్తే మాత్రం టెక్నికల్‌గా ఒక 100 పాయింట్స్ రేంజ్‌లోనే టైట్‌గా ట్రేడ్ అవ్వడం చూసాము. ఇలాంటి రేంజ్ బౌండ్ మూవ్‌మెంట్ అంటే బుల్స్ అండ్ బేర్స్ మధ్యలో ఈక్విలిబ్రియం వచ్చింది. టగ్ ఆఫ్ వార్ అనేది జరిగిందని చెప్పుకోవచ్చు టెక్నికల్ వ్యూ పాయింట్‌లో. సో, ఎప్పుడైతే 26,000 పైన నిఫ్టీ బ్రేకౌట్ వస్తుందో అక్కడి నుంచి షార్ప్‌గా బౌన్స్ బ్యాక్ అవ్వడం బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే అక్కడ కాల్ రైటర్స్ షార్ట్ కవరింగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి అక్కడి నుంచి మనకు 2-300 మినిమమ్ బౌన్స్ బ్యాక్ అంటే 26,300 నుంచి 26,600 ఆ రేంజ్ వరకు బౌన్స్ బ్యాక్ అనేది వచ్చే అవకాశం ఉంటాయి రాబోయే రోజుల్లో. ఇక డౌన్ సైడ్ విషయానికొస్తే 25,900 చాలా స్ట్రాంగ్ సపోర్ట్‌గా ఉండింది. దాని కిందకొస్తే గనుక 25,800 స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనుకోవచ్చు. స్ట్రాంగ్ సపోర్ట్ 25,800 పైన ఉన్నంత వరకు నిఫ్టీలో అప్ సైడ్ మూవ్‌మెంటం కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దీనికి తోడుగా బ్యాంక్ నిఫ్టీ గనుక గమనిస్తే ఈరోజు ముఖ్యంగా డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఒక బుల్లిష్ ప్యాటర్న్ అన్నది ఏర్పడింది కాబట్టి, నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళడానికి బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి, నిఫ్టీ బై అండ్ డిప్ మోడ్‌లో ఉంది. ఒక్కసారి 26,000 పైన రేపు గనుక ఓపెనింగ్‌లోనే బ్రేకౌట్ అయింది అంటే మాత్రం, మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా 26,150 నుంచి 26,250 రేంజ్ వరకు రేపు వెళ్ళడానికి స్కోప్ అయితే కనపడుతుంది. గత 3 రోజులుగా గమనిస్తే చిన్న చిన్న దోజీ లాంటి క్యాండిల్స్ ఏర్పడ్డాయి. కాబట్టి రేపు బ్రేకౌట్ తర్వాత మాత్రం బిగ్ మొమెంటం మార్కెట్‌లో కనపడే అవకాశాలున్నాయి. పాజిటివ్ మొమెంటం కనపడే అవకాశాలైతే ఉన్నాయి కాబట్టి బ్లైండ్‌గా షార్ట్ సైడ్ అయితే వెళ్ళకూడదు. ఒకవేళ 25,800 బ్రేక్ డౌన్ చేసి దాని కింద క్లోజ్ అయితేనే షార్ట్ సెల్లింగ్‌కి అనుకూలంగా ఉంటుంది. దాని పైన ఉన్నంత వరకు బై అండ్ డిప్ మోడ్‌లోనే ఉందని చెప్పొచ్చు.